ఈ వీడియో కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రం తీయడం జరుగుతుంది. దయచేసి ఎవరో ఒంటరిగా ట్రై చేయొద్దు. ఇంతకెవరో ఆ నిపుణులు? ఇంకెవరు మావా, నేనే. అదంతా కదగా, నిజం చెప్పు. అంటే ఈ కాలంలో ఎవరు నాటు వైద్యం వాడట్లేదు కదా, సో జస్ట్ మనం చెప్పడం చెప్తున్నాం. ఇప్పుడు అంతా అడ్వాన్స్ మందులు వచ్చాయి కదా, సో డిస్క్లైమర్ వేసాను మావా, అంతే. మా కొంప మునిగిపోయిందిరా. బామ్మ నెమలాకులు తెమ్మంది, ఏదో మెడిసిన్ కంట నీకు అడిగి తెమ్మంది. నేను మర్చిపోయాను. ఈ లడ్డు, అరసాయి, ఈ పబ్జి గోల్ ఒకటి ఈ మధ్యలో నేను మర్చిపోయాను రా మామ. పదరా, లేకపోతే బాగా చంపేస్తాను. సరే అయితే పద, చూపిస్తామావా. అరే మావా, మీ బామంటే అంత భయమా? దాన్ని చాదస్తం ముందు భయం అంటే చాలా చిన్న మాట మా. సాదస్తం కాదు మావా, దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ ఎక్కువ అవుతానే చాదస్తం అని అంటారు. అయినా బామ లేని వాళ్ళకి తెలుస్తుంది బామ విలువ, నీకేం తెలుస్తుందిలే. అవునా, బామ ఉన్న వాళ్ళకి తెలుస్తుందిరా బామ కష్టాలు. ఇదే మావా నీవు అడిగిన చెట్టు. దీన్ని నాలి చెట్టు లేదా తబరి చెట్టు అని అంటారు. చిన్నపిల్లలు ఉంటారు కదా, పుట్టి 2-3 ఇయర్స్ వచ్చినా కూడా నడవకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఆకులన్నీ కోసి పేస్ట్లా తయారు చేసి దాన్ని స్నానం చేసే ముందు సబ్బులాగా రాసేసుకొని స్నానం చేయాలి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నాటు వైద్యం ఆకులు మరికొన్ని ఉన్నాయి, చూపిస్తామా అవి కూడా పద. మావా, ఈ చెట్టునేముంచి సియం వెడ్డి అంటారు ఇంగ్లీష్ లో. మా ఏరియాలో అయితే కంపు రొడ్డ అంటారు. అదేం పేరు మా, కంపు రొడ్డ? ఈ రొడ్డ కంపుకుంటుంది మావా, అందుకని కంపు రొడ్డ అంటారేమో, నాకు కూడా తెలియదులే. దీని ఉపయోగాలు ఏంటంటే, మనం ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు లేదా దేంతోనైనా పడిపోయినప్పుడు మనకు పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి కదా, అలాంటప్పుడు వీటిని బాగా నూరేసిన తర్వాత మన గుండు దగ్గర అంటించుకున్నాం అనుకో, చాలా త్వరగా అనేది తగ్గిపోద్ది అనమాట. ఇది మావా దీని ఉపయోగాలు. ఇవే కాకుండా మరికొన్ని నాటు వైద్యం ఆకులు చూపిస్తామావా. దీన్ని పత్రిక చెట్టు అంటారు. దీని ఉపయోగాలు చాలానే ఉన్నాయిలే మావా. ఈ ఆకుల్ని పూజకు కూడా ఉపయోగిస్తారు మావా. మావా, దీని ఉపయోగాలు ఏంటంటే మావా, మనకు జలుబు చేసినప్పుడు ఈ ఆకుని తీసుకుని ఇలా పీల్చుకోవాలి మావా, అలాంటప్పుడు మనకి జలుబు అనేది పోద్ది. నెక్స్ట్ ఇంకో విధంగా ఏంటంటే, మనకి ఇది ఉంది కదా ఈ ఆకు, ఇలా చుట్టుకున్నాక మనం సిగరెట్ ఇలా కాలుస్తామో, దీన్ని కూడా ఇలా కాల్చి ముక్కు నుంచి పొగను వదిలేయాలి ఇలాగా, అప్పుడు జలుబు అనేది వదిలేస్తుంది మావా. మావా, నీకు ఒక నాటు వైద్యం ఆకు చూపిస్తా. ఇంతవరకు చూపించిన నాటు వైద్యం ఆకుల కన్నా ఇది చాలా తొందరగా తగ్గించేస్తుంది దెబ్బలకి. ఇదేనా మామ మొక్క? ఎలా మా ఇది? మడత పెట్టి మింగాలా, వేసుకోవాలా? ఈ సోషల్ మీడియా వల్ల అసలైన అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడే బాగుండేది, వేసుకోవడం అంటే బట్టలని, మింగడం అంటే తినడం అని. ఎందుకు మావా నీకు అంత షుగర్? చెప్తాను కదా. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు తొక్క అనేది తీసేస్తాను నేను ఇప్పుడు. ఇలా తీసేసి ఈ తొక్కనే ఉంచి ఒక రాయి దగ్గర పెట్టేసి ఈ పీచుని ఇలా లాగిన తర్వాత మనకి దెబ్బలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత మనకి పూర్తిగా దెబ్బ తగ్గినంత వరకు అలాగే ఉంటుంది ఆ పీచు. దెబ్బ తగ్గిన తర్వాత ఆ పీచు తనంతటా అదే రాలిపోద్ది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఎలాగో చేస్తారనుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.